తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సింహప్రసాద్ గారు రచించినటువంటి నేను సైతం సీరియల్ 7వ భాగం. మరి 7వ భాగంలోకి వెళ్దామా? ముగ్ధకి స్వహస్తాలతో తినిపిస్తూ అపూర్వ అనుభూతికి లోనైంది సీత. ఆమె కళ్ళ నుంచి కన్నీరు ధారలు కడుతుంటే తుడుస్తూ ఉండిపోయింది ముగ్ధ. రేపెళ్దురుగాన్లే అంది సీత. ముగ్ధతో ఎక్కువసేపు గడపాలని తాతాగా ఉందామెకి. నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి వచ్చేయమంది అమ్మ. నీకు కాస్ట్లీ డ్రెస్ కొందామనుకుంటున్నాను, కాలేజీకి వెళ్ళినా బాగుంటుంది, రేపటిదాకా ఉండు మురళి అన్నాడు. చాలా ఉన్నాయి డాడీ, నాన్న కొన్నారు. మరి సాహసించలేదెవరు. ఇంట్లో వండిన మైసూరు పాకు ముక్కలు కారపూస సంచిలో పెట్టించింది అమ్మమ్మ. వాళ్ళని పాలకొల్లు బస్ ఎక్కించారు తాతయ్య. ఇక హోరున వర్షం కురుస్తోంది. 2 పాత భవనాల్లో మున్సిపల్ స్కూల్ నడిపిస్తున్నారు. ఒకదాని కప్పు ఆ మధ్య కొంచెం జారింది. ఈ వర్షానికి అది పూర్తిగా కూలిపోతుందేమోనని భయపడి అందులోని పిల్లల్ని 2వ భవనంలోకి తరలించేశారు. అన్ని రూముల్లో అన్ని క్లాసుల వాళ్ళు ఉన్నారు, కిక్కిరిసి ఉన్నారు. వర్షం తగ్గితే చాలు లాంగ్ బెల్ కొట్టేయచ్చు. అందాక పిల్లల్ని కాపలా కాస్తూ ఉండమని కొందరికి పురమాయించారు హెడ్ మాస్టర్. ఒక క్లాస్ రూమ్లోకి బెత్తం ఊపుకుంటూ వచ్చారు రామబ్రహ్మ మాస్టారు. ఆ రూమ్లో 10వ తరగతి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వారిలో ముగ్ధ కూడా ఉంది. క్లాసు గోలగోలగా ఉండడంతో బెత్తాన్ని బల్లకేసి కొట్టి, సైలెన్స్, ఇది చేపల మార్కెట్ కాదురా వెదవల్లారా, నోరు మూసుకుని తిన్నగా కూర్చోండి, పొట్ట చింపితే అక్షరం మొక్కు ఉండదు, ఇక నోరు తెరిస్తే చాలు చేపల కంపు, అల్లరి చేయటంలో మాత్రం ఒక్కొక్కడు ఒక్కొక్క మహావీరుడు అన్నారు కల తిరుగుతూ. నిశ్శబ్దం ఉగ్గబట్టుకుని కూర్చుంది. రామబ్రహ్మం మాస్టర్ అంటే అందరికీ హడలే. ఆయన చెప్పే పాఠం విన్నా తిడతారు, వినకున్నా తిడతారు. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చినా తిడతారు, ఇవ్వకపోయినా తిడతారు. ఈ స్కూలు పిల్లలంతా ఒట్టి సుంఠలని, ఎందుకో పనికిరాని వారని వారి ప్రగాఢ విశ్వాసం. ఆ అక్కసు వెనకొక చిన్న కారణం ఉంది. ఆయనకి 2 కొడుకులు, ఇద్దరూ చదువులో బాగా రాణించిన వారే. అంచేత ఉన్నత స్థాయికి ఎదిగి తీరతారని గాఢంగా విశ్వసించారు ఆయన. 2 గ్రూప్ 1కి 2కి కూడా హాజరయ్యారు. పెద్దవాడి ఇంటర్వ్యూలో తప్పాడు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వల్లే తన కొడుకు నష్టపోయాడని నమ్మారు. కడక అతడు ఒక బ్యాంకు గుమస్తాగా మిగిలిపోయాడు. రెండోవాడు ఫైనల్ స్టేజ్ దాకా వచ్చాడు, కానీ కొద్దిలో సెలక్షన్ మిస్ అయింది. మహిళా రిజర్వేషన్ దెబ్బతీసిందని వాపోయారు. అతడు ఒక ప్రైవేట్ కంపెనీలో స్టోర్ కీపర్గా మారాల్సి వచ్చింది. దాంతో రిజర్వ్డ్ వర్గాలంటే ఆయనకు పీకల దాకా కసి, ద్వేషం. డొక్కశుద్ధి ఉన్న తన కొడుకులే నిచ్చిన మెట్లెక్కలేకపోయారు కనుక మున్సిపల్ స్కూల్లో చదువుతున్న ఏ బడుద్దాయి ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేరని నిశ్చిత అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నారు. కథ చెప్పండి సార్, వెనక నుంచి ఒక విద్యార్థి అరిచాడు. ఆ కోత కూసిన గాడిదెవడరా? కథ కావాలట కథ. నీ కథ ఏమిటో చెప్తాను, ముందు బయటికి రారా. ఏ గాడిద మాట్లాడే? బెత్తం జుళిపిస్తూ నిప్పులు కురిపించేసరికి అంతా సైలెన్స్ అయిపోయారు. గాడిదలు మాట్లాడవండి అని వెనక నుంచి ఎవరో అన్నారు. ఎవడరా మాట్లాడే గాడిద? వెనకాల ఓండ్ర పెడితే కాదురా, ముందుకొచ్చి కూస్తే నేనేమిటో నా తడాక ఏమిటో చూపిస్తాను. బెత్తం ఊపుతూ తిరిగారు, కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇంకెంతసేపీ కంచెగరుడ సేవ. విసుగ్గా బయటికి చూశారు. వాన జోరుగా కురుస్తోంది. నిట్టూర్చి ఇంకో గంట దాకా కాలక్షేపం చేయక తప్పదనుకున్నారు. ఊరికే నక్కల్లా నక్కి కూర్చుంటే కాదురై. ఇప్పుడు నేను ఓ ప్రశ్న వేస్తాను, అంత జాగ్రత్తగా ఆలోచించి జవాబు ఇవ్వండి చూద్దాం. ఆషామాషిగా చెప్తే ఊరుకోని రోయ్, గొర్రెతో ఒక వెదవల్లారా. అడిగేస్తున్నాను రోయ్. అడగడి సార్. కొన్ని గంతులే బదులిచ్చాయి. తెలియకపోతే ఏమీ తోచకపోతే ఆ సంగతి ముందే కక్కేయండి, కానీ నటించద్దు, అనుకరించద్దు. 10th వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పకపోతే ఈ బెత్తం నోరు తెరిపిస్తుంది. సిద్ధమే కదా? ప్రశ్న అడుగుతున్నాను, ఒళ్ళు బుర్ర దగ్గర పెట్టుకుని వినండి. మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? ప్రశ్న అర్థమైంది కదా? ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం ఏమిటో చెప్పాలి, వ్యాపారం అయితే అదేమిటో వివరించాలి. ఆటగాళ్ళు అవుదామనుకుంటే క్రికెటా మరొకటా అన్నది ఆడవాలి. నోటికొచ్చింది చెప్పద్దు. మీ మనసులో ఏముందో అది బయటపడేయాలి. రెడీ? వెనక నుంచి మొదలెట్టండి రా బడుద్దాయిలు. మొదలుపెట్టారు. లెక్కలు బాగా వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు అవుతామన్నారు, అవి రాని వాళ్ళు డాక్టర్లు అవుతామన్నారు, ఆ 2 కాదలచని వాళ్ళు టీచర్లు, వ్యాపారులు అవుతామన్నారు. ముగ్ధ కలెక్టర్ను అవుతాను సార్ అంది ధీమాగా, ధాటిగా. ఒక్కసారిగా క్లాసు ఉలిక్కి పడింది. చిత్రంగా చూసింది ఆమె వంక. మాస్టర్ కంగు తిన్నాడు. మరుక్షణం వ్యంగ్యంగా అన్నారు, కలెక్టర్ స్పెల్లింగ్ తెలుసా? COLLECTOR.
స్పెల్లింగ్ వచ్చేసినంత మాత్రాన్ని కలెక్టర్లు అయిపోరు. నాకు ప్రెసిడెంటు ప్రైమ్ మినిస్టర్ స్పెల్లింగులు కూడా వచ్చు. అలాగని నేను వాళ్ళు అయిపోతానా? అవ్వను. కలెక్టర్ అవటం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో ప్రతిభ ఉండాలి, పట్టుదల ఉండాలి, తెలివి ఉండాలి, కృషి ఉండాలి. ఆ పైన అదృష్టం భరించాలి. అంతేగాని ఊరికే ఊపుకుంటూ కలెక్టర్ని అయిపోతానంటే అయిపోవు. అసలు కలెక్టర్ అవ్వడానికి ఏం చదవాలో నీకు తెలుసా? తల దించుకుని అడ్డంగా ఊపింది. విన్నారట్రా, ఏం చదివితో కలెక్టర్ అవుతారో తెలియదు కానీ కలెక్టర్ అయిపోతుందట. ఏదో 4 ముక్కలు బట్టి మార్కులు తెచ్చేసుకుని నీలాంటి వాళ్ళు కలెక్టర్ అవ్వరో. నువ్వే కాదు, ఇలాంటి పనికి మాలిన స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు ఎవరు అవ్వరో. అయితే గీతే బిల్లు కలెక్టర్లు, బస్ కండక్టర్లు అవుతారు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న చిరు మొక్కని గోటితో గిల్లేస్తున్నానన్న స్పృహ లేకుండా పోయింది ఆ గురువుకి. మొహం ఎర్రబడగా కన్నీళ్లు ఉబికి రాబోతుంటే బలవంతాన నిగ్రహించుకుంటూ అవమాన అగ్నిలో నిలువున దహించుకుపోయింది ముగ్ధ. ఇంకా అలా నిలబడే ఉన్నామే, కూర్చో. ఆడవాళ్ళు అంట్లు తోమడానికి, వంటలు చేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు. ఆడవాళ్ళకి ఈత గింజంత మెదడుంటుంది. అది గంగిరెద్దులా తలోపటానికి, గొర్రె పిల్లలా అనుసరించడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. లేనిపోయిన ఆశలుగా బాక నీకు తక్కువ ఉద్యోగం చేయి. నర్సుగానో, టీచర్గానో, టైపిస్ట్గానో అయితే బాగా రాణిస్తావు. లేదా హాయిగా పెళ్లి చేసుకుని వరుసగా పిల్లల్ని గనేయి. అందుకు మాత్రం బ్రహ్మాండంగా పనికొస్తావు. గొల్లుమన్నారు పిల్లలు. వంచిన తల ఎత్తలేదు ముగ్ధ. కంటి నుంచి ఒకటి కన్నీటి బొట్లు రాలుతున్నాయి. వర్షం వెలవటంతో లాంగ్ బెల్ కొట్టారు. అంటూ ఆమె వంక అక్కసుగా చూసి నిష్క్రమించారు మాస్టారు. పిల్లలు పోలోమంటూ వెళ్తూ, అదిగోరా కలెక్టరు. కలెక్టర్ కాదు రోయ్, కలెక్టర్ అమ్మ అంటూ ఏడిపిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ముద్ద శిలలా కూర్చునుండిపోయింది. మనసు మాత్రం ఒక చక్కని శిల్పాన్ని చకచకా చెక్కుతోంది. ఇక సీత తండ్రి పరంధామయ్య అనితకో సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి పేరు కనకారావు. ప్రస్తుతం భీమవరంలో ఆర్టీసీ ఆఫీస్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. పర్మనెంట్ ఉద్యోగం అని, కుర్రాడు బుద్ధిమంతుడని, మనకు అందుబాటులో ఉంటాడని చెప్పారు. సంబంధం బాగానే ఉండేట్టుంది. భీమవరమే కనుక 2 గంటల్లో వెళ్ళి రావచ్చు. అమ్మాయి ఉద్యోగం చేసుకోవచ్చు, సుబ్బలక్ష్మి అంది. అమ్మాయి చేత ఉద్యోగం చేయిస్తానని చెప్పాడు. ఇవాళ రేపు ఇద్దరు కష్టపడకపోతే కుదరదని అన్నాడు. బాధ్యతలు తెలిసిన కుర్రాడు. మనం తోగగలమంటే పర్వాలేదు మావయ్య అన్నాడు సుబ్బారావు. కట్న కానుకల గురించి ముందే అడిగాను అల్లుడు. వాటి పట్టింపు లేదని, అమ్మాయి బాగుండాలని అన్నారు. నువ్వు మీ అన్నగారి అబ్బాయినో స్నేహితుడినో తీసుకెళ్ళి అబ్బాయిని కలిసిరా. మీకు నచ్చితే ఆ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని కబురు పంపుతాను. మామగారు చెప్పినట్టే వెళ్ళి చూసొచ్చారు. ముందుకు వెళ్ళిపోదాం అన్నాడు మిత్రుడు. ఉదయం 10 గంటలకి బాగుందని, అమ్మాయి చూసుకోవడానికి వస్తామని కబురు పంపారు అబ్బాయి తరపు వారు. అన్నీ నచ్చితే తాంబూలాలు మార్చుకుందామని కూడా అన్నారు. అమ్మాయి నచ్చకపోవడం అంటూ ఉండదు కనుక సంబంధం కుదిరిపోయినట్టే అని భావించారంతా. తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నాక భోంచేసి వెళ్తారు కనుక చీకటితోనే లేచి వంటలు కూడా చేసేశారు. కనకారావుతో పాటు ఆడ మగ కలిపి మొత్తం 10 మంది వచ్చారు. సుబ్బారావు, అతడి స్నేహితుడు పరంధామయ్య వారికి మర్యాదలు చేశారు. కిటికీలోంచి అబ్బాయిని చూసి సంతృప్తి పడింది సుబ్బలక్ష్మి. ఈడు జోడు బాగుందే అంది అనితతో. సరితను వంటింట్లోంచి బయటికి రావద్దని తల్లి గట్టిగా చెప్పడంతో అక్కడే ఉండిపోయింది. హరిత, ముగ్ధ అబ్బాయిని చూసి వచ్చి బాగున్నాడంటూ అనిత చెవులు కొరకడం మొదలెట్టారు. అనిత అమ్మమ్మ అనితను తీసుకెళ్లి చాప మీద కూర్చోబెట్టింది. సన్నగా కంపిస్తూ కూర్చుందామే. మాట్లాడించారు. అటు ఇటు నడవమన్నారు. మోగది కాదు, కాలు చేయి వంకర కాదని నిర్ధారించుకున్నారు. అబ్బాయి సిగ్గుపడుతూనే అమ్మాయిని చూశాడు. అనితని చూడమన్నారు కానీ సిగ్గు బరువు వల్ల ఆమె కనురెప్పలు పైకి లేవలేదు. తర్వాత చాటు నుంచి తల్లి చూపించగా చూసింది. సిగ్గుతో తన అంగీకారం తెలిపింది. అమ్మయ్య, ఈ సంబంధం కుదిరిపోయినట్టే. అనిత అదృష్టవంతురాలు. అనుకుందో లేదో అసలు ఘట్టం ప్రారంభమైంది. ఇచ్చిపుచ్చుకోవటాల గురించో మాట అనుకోవటం ఇరువురికి మంచిదన్నాడు మధ్యవర్తి. తాము ఇవ్వబోయేదేమిటో పరంధామయ్య చెప్పారు. బొత్తిగా తక్కువ. ఆ చెంట సంబంధం వారితో పోలిస్తే మరీ తక్కువ అని పెదవి విరిచేశారు. అలా కాదు ఇలా అన్నారు, ఇలా కాదు అలా అన్నారు. కుదరదులే అని లేచారు. మళ్ళీ కూర్చోబెట్టారు. ఇంతకంటే ఇవ్వలేమన్నారు. ఇంతదాకా వచ్చాక, అన్నీ నచ్చాక ఈ కాస్తకి లోబిస్తారా అన్నారు. కూర్చున్నారు, లేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, విడివిడిగా గుంపులుగా చర్చించుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు. వీళ్ళు చాటుకెళ్ళి తర్కించుకుంటున్నారు. ఏమవుతుందోనని ఒగ్గబట్టు కూర్చుని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆడవాళ్ళు. ఎంతకీ తేవలటం లేనందుకు విసుగ్గా ఉంది అనితకు, హరితకి. హరిత, ముగ్ధ ఆకలి కాగలేక ముఖాలు వేలాడేశారు. మధ్యాహ్నం 1 గంట అయింది. మరి
ఇక తెమిలిపోతుంది. వాళ్ళకు వడ్డించి మీకు ఇక్కడ పెట్టేస్తానంటోంది గంట నుంచి అమ్మమ్మ. ఎట్టకేలకి ఇరు వర్గాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. అందరి మొహాలు వికసించాయి. పురోహితుడిని పిలవటం, తాంబూలాలు ఇచ్చుకోవటం, పెళ్లి ముహూర్తం నిర్ణయించడం చకచకా జరిగిపోయాయి. భోంచేసి అబ్బాయి తరపు వాళ్ళంతా వెళ్ళేసరికి సాయంత్రం 5 అయింది. ఆ సరికి శోష వచ్చేసింది ముగ్ధకి, హరితకి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం.